Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? ఇక లగచర్ల లడాయి ప్రస్తుతం రాష్ట్రాలు దాటి ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి చేరింది. సో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాం. మొన్న హైదరాబాద్ లో ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితులు నిన్నే ఢిల్లీకి చేరారు. ఇవాళ పలు సంస్థలకు వారు కంప్లైంట్లు కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మీరు చూస్తున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేయబోతున్నారు. 11 గంటల 45 నిమిషాలకు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇస్తారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 45 నిమిషాలకు ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తారు బాధితులు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తారు. ఇదే సమయంలో ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు ఎన్హెచ్ఆర్సీ మహిళా కమిషన్ ని కూడా కలుస్తారు కేటీఆర్. పోలీసుల తీరుపై ఇవాళ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీకి చేరారు నిన్న. ఇవాళ కేటీఆర్ తో కలిసి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు ఎన్హెచ్ఆర్సీ అధికారులకు లగచర్లలో పోలీసుల తీరుపై బాధితులు ఫిర్యాదు చేయబోతున్నారు. లగచర్ల గిరిజన కుటుంబాలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు సత్యవతి రాథోడ్. సో ఒకసారి మాట్లాడదాం. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, ఈ రోజు నిన్న ఆల్రెడీ వాళ్ళు చేరారు, కానీ ఇవాళ కంప్లీట్ గా ఒక షిఫ్ట్ అనే షెడ్యూల్ అనేది కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అక్కడ రాబోతున్నారంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి? ఇక లగచర్ల ఘటనకి సంబంధించి మొత్తం అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి జాతీయ స్థాయిలో చర్చకు లేవనెత్తేలాగా కేటీఆర్ ప్లాన్ చేశారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నేతలు శ్రేణులు ఆ తరహాలోనే ప్లానింగ్ చేసుకున్నారు. నిన్ననే లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు, బాధిత మహిళలు అందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు. వారితో పాటు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మరికొంతమంది నేతలు కూడా నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు కేటీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో నేషనల్ మీడియాను ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అసలు ఏం జరుగుతుంది, లగచర్లలో గ్రామస్తుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని, ఆ క్రమంలో గ్రామస్తులు ప్రొటెస్ట్ చేస్తుంటే అందులో కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దాన్ని సాకుగా చూపుతూ గ్రామస్తుల మీద పోలీసులు అరాచకాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మొత్తం అంశాన్ని నేషనల్ మీడియా అటెన్షన్కి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కేటీఆర్ మరోసారి ఢిల్లీ వస్తున్నారు. రీసెంట్గా అంటే వారం వ్యవధిలోనే రెండోసారి ఆయన ఢిల్లీకి రావడం అని చెప్పవచ్చు. వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ ఆయన ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈరోజైతే ఈ లగచర్ల బాధిత కుటుంబాల అంశాన్ని, అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం కోసం భూములను సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం ఏ తరహాలో ప్రయత్నించింది, బలప్రయోగం చేసి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆ అంశాన్నే ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తోంది. మరొక వైపు ఎవరైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నారో, బాధిత కుటుంబాలు ఉన్నాయో వారు సైతం ఇక్కడికి ఢిల్లీకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇక్కడ వరుసగా ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు వేర్వేరు కమిషన్లు, మహిళా కమిషన్ నుంచి మొదలుపెట్టి జాతీయ మానవ హక్కుల కమిషను, ఎస్టీ కమిషను, ఎస్సీ కమిషను, ఇలా వరుసగా 4 కమిషన్లను కలిసి వారు ఫిర్యాదు చేయనున్నారు. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్, ప్రభుత్వం ఏ తరహాలో వ్యవహరిస్తుంది, అణచివేత ధోరణి కావచ్చు, బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం, ఇటువంటివన్నింటినీ కూడా ఆ ఫిర్యాదులో మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎస్టీ కమిషన్కి సంబంధించిన సభ్యులు కొందరు ఈరోజు లగచర్ల బాధిత కుటుంబాలను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం మరోవైపు అక్కడ చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఇక్కడ దేశ రాజధాని ఢిల్లీలో ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తేలాగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. అప్డేట్స్ కోసం దీనికి కొనసాగింపుగానే మనం మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూద్దాం. ఈ రోజు లగచర్లకు చేరుకోబోతోంది నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం. గిరిజనులపై జరిగిన దాడి వివరాల్ని పూర్తిగా వారిని అడిగి తెలుసుకోబోతోంది బృందం. అలాగే జైల్లో ఉన్న లగచర్ల గిరిజనులతో మాట్లాడబోతున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఇవాళ నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తారు. ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ సంబంధిత పరిణామాల మీద ఆరా తీయబోతున్నారు ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి. ఆ తర్వాత సంగారెడ్డి జైలుకు వెళతారు. జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడతారు. ఇక ఇంత ఇష్యూ జరిగిన తర్వాత అసలు నిందితుడు సురేష్ ఎక్కడున్నట్టు ఇప్పటికీ ఇంకా లుకౌట్ నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా ప్రస్తుతం ఇంకా ఎలాంటి అప్డేట్ అందట్లేదు. సురేష్ పాస్పోర్ట్ అయితే ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు.
వారం రోజులైంది, ఇంకా సురేష్ ఆచూకీ దొరకలేదు. 4 బృందాలతో ప్రస్తుతం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు సురేష్ కు షెల్టర్ ఇచ్చిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.